Hello students, now we are going to discuss about distance traveled in nth second from the chapter kinematics. Distance traveled in nth second formula మీరు చూస్తే s nth is equal to u plus a by 2 into 2n minus 1 అనేది మనకి nth second formula. ఈ ఫార్ములాను మనం డెవలప్ చేద్దాం. ఈ ఫార్ములా డిరైవ్ చేయడం కోసం మనం ఒక స్ట్రాటజీని ఇమాజిన్ చేద్దాం. కన్సిడర్ ఏ కార్ విచ్ ఈస్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ పర్టికులర్ పాయింట్ ఏ టు ఏ పాయింట్ బి అనుకుందాం. ఓకే, ద కార్ ట్రావెల్స్ పర్టికులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. Let it be 0 second, 1 second, 2 second, 3 second, 4 second, 5 second, 6 second, 7th second, 8th second, 9th second, and finally 10th second. Car started at the point A and traveled to the point B initially. Okay. ఏ నుంచి బికి కారు ట్రావెల్ చేసింది అనుకుందాం. లెట్ us imagine కార్ started at A and traveled to the point B. B అనే పాయింట్ వరకు కారు ట్రావెల్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏ నుంచి బికి కారు ట్రావెల్ చేసింది కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఫ్రమ్ ఏ టు బి ఎంత టైంలో ట్రావెల్ చేసింది? 10 సెకండ్స్లో ట్రావెల్ చేసింది. సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ని, ఈ టోటల్ 10 సెకండ్స్ని నేను n నెంబర్ ఆఫ్ సెకండ్స్ అనుకుంటా. సో హియర్ 10 ఈజ్ నథింగ్ బట్ n అని అర్థం. ఓకే, సో ఎస్ ఏబి ఆర్ యూ కెన్ రైట్ ఎస్ సఫిక్స్ n నెంబర్ ఆఫ్ సెకండ్స్ వేర్ స్మాల్ n ఈజ్ n నెంబర్ ఆఫ్ సెకండ్స్లో ఏ నుంచి బికి ట్రావెల్ చేసింది. Okay, again if the car travels from A to the point C అనుకుందాం. ఇప్పుడు A నుంచి పాయింట్ C వరకు ట్రావెల్ చేసింది అనుకుందాం. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెకండ్స్ 9 సెకండ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెంబర్ ఆఫ్ సెకండ్స్ 9 సెకండ్. నౌ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఫ్రమ్ A to C that is equal to S suffix 9 సెకండ్స్ కదా, 9 సెకండ్స్లో ట్రావెల్ చేసింది. 0 నుంచి 9 టైం ఇంటర్వెల్స్. ఓకే, 9 సెకండ్స్లో ట్రావెల్ చేసింది. నేను టోటల్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ n నెంబర్ ఆఫ్ సెకండ్స్ 10ని n అనుకోమన్నాను. ఇప్పుడు 9ని ఇలా రాయొచ్చా? 10 మైనస్ 9 అని రాయొచ్చు కదా. సారీ, 10 మైనస్ 1 అని రాయొచ్చు కదా. 10 మైనస్ 1 అని రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 9 సెకండ్స్ వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ 10 ఈజ్ n అనుకున్నాను కాబట్టి n మైనస్ 1 అని కూడా రాయొచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ 9th సెకండ్ అవుతుంది. ఓకే, సో దట్ మనం ఫైనల్గా ఇలా రాసుకోవచ్చు. ఎస్ సఫిక్స్ 9ని 9కి బదులుగా ఎస్ సఫిక్స్ n మైనస్ 1 సెకండ్స్ రాసుకోవచ్చు. n మైనస్ 1 సెకండ్ అంటే n 10 అనుకోమన్నాను కాబట్టి 10 మైనస్ 1 9 సెకండ్. ఓకేనా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఫ్రమ్ ఏ టు సి వచ్చి ఎస్ఏసి n మైనస్ 1. ఇక్కడ కార్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఏ టు బి, then time t n number of seconds. Okay, then time t is equal to n number of seconds. ఈ సిచ్యువేషన్లో నేను డిస్టెన్స్ టైం ఫార్ములా యూజ్ చేస్తాను. కైనమాటిక్ సెకండ్ ఈక్వేషన్ s is equal to ut plus half at square అనే ఫార్ములా యూజ్ చేసి డిస్టెన్స్ car traveled from A to B, distance traveled by the car from A to B అంటే S suffix AB, in other words S suffix n number of seconds లో. సో టైం t n అనుకోమన్నాను కదా.
సో ఈ ఫార్ములాకి రిలేట్ చేస్తున్నా. సో యూ వేర్ టీ ఈజ్ ఎన్ యూఎన్ ప్లస్ హాఫ్ ఏఎన్ స్క్వేర్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. నౌ ద కార్ traveled from A to C, then time taken is t is equal to n minus 1. Again s is equal to ut plus half at square. ఈ ఫార్ములాకి distance traveled by the car from A to C, in other words s suffix n minus 1, అంటే ఇక్కడ టైము n minus 1 seconds తీసుకోవాలి. ఈ ఫార్ములాకి రిలేట్ చేస్తే ut అంటే n minus 1, un minus 1 ప్లస్ హాఫ్ ఏ n minus 1 ద హోల్ స్క్వేర్ అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మీరు క్లియర్గా ఈక్వేషన్ నెంబర్ 1 and 2 అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. This is equation number 2. ఓకే. ఒకసారి ఈక్వేషన్ నెంబర్ 1 and 2 క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ కావాలి నాకు. s సఫిక్స్ nth దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఏబి మైనస్ ఎస్ఏసి చేస్తే, అంటే టోటల్ ఏ నుంచి బికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నుంచి ఏ నుంచి సికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డ్యూరేషన్ ఆఫ్ nth సెకండ్, డ్యూరేషన్ ఆఫ్ nth సెకండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 1 సెకండ్ అనేది వస్తుంది. ఓకే. ఇన్ అదర్ వర్డ్స్ ఎస్ఏబి అంటే ఏం చెప్పాను? ఎస్ఏబి ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎన్. ఎస్ఏసి ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎన్ మైనస్ 1. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్ ఏబి ప్లేస్లో ఎన్, ఏసీ ప్లేస్లో n minus 1 కూడా రాసుకోవచ్చు. ఓకే. వేర్ Sn minus Sn minus 1. Now distance traveled in nth second. What is Sn? From equation number 1, un plus half an square minus Sn minus 1. Sn minus 1. This formula Sn minus 1 u n minus 1 plus half a n minus 1 the whole square. ఓకే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ పార్ట్ని సింప్లిఫై చేసేస్తాను. ఓకే. ఈ పార్ట్ని సింప్లిఫికేషన్ చేసేసుకుందాం. సో బై సింప్లిఫైయింగ్ Sn minus 1 that is equal to multiplication un minus un minus u plus 1 by 2 a by 2 రాసుకోవచ్చు. a by 2 it is in the form of n minus 1, a minus b the whole square, అంటే n square plus 1 square is 1 minus 2ab, 2 into n into 1 that is 2n will come. Okay. And finally un minus u plus a by 2 into n square, a by 2 into n square plus a by 2 minus 2n into a by 2. Here 2 and 2 get cancelled. na or an is there. Finally we are having un minus u plus an square by 2 plus a by 2 minus an is there. This is s suffix n minus 1. Okay. s suffix n minus 1 ఇక్కడ సాల్వ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రిజల్ట్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. నౌ ఫ్రమ్ హియర్ ఎస్ nth ఫార్ములా Snth that is equal to un plus an square by 2.
యూ కెన్ ఆల్సో రైట్ an square by 2 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రిజల్ట్ని మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. ఈ రిజల్ట్ని మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ un will come, minus of minus plus u will come, plus minus into plus minus an square by 2 will come, minus a by 2 plus an. Okay, now there are some cancelled terms. If you observe here, plus un minus un get cancelled, and plus an square by 2 minus an square by 2 get cancelled. Okay, these are the cancelled terms. So cancel cheseyandi. Cancel, this is also cancelled, cancelled, cancelled. So finally we are having distance travelled in nth second u plus a by 2 plus or minus a by 2 u minus a by 2 plus an is there, or you can also write this formula u plus, if I take a by 2 common, 2n minus 1 you can able to write like this. Okay, this is the formula for distance travelled in nth second. If you multiply a by 2 into 2n, you will get an, 2 get cancelled. If you multiply a by 2 into n, a by 2 into 1 minus 1, you will get minus a by 2. Understand?